ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. ఏఐ రంగంలో పైచేయి సాధించాలని సంస్థలు పోటీ పడుతున్నాయి. వందల కోట్లు ఖర్చు చేసి మరీ ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నాయి. ఇక వినియోగదారులు కూడా ఏఐ టెక్నాలజీ ఉచితంగా అందుతుండడంతో ఎడాపెడా వాడేస్తున్నారు. చిన్న చిన్న పనులకు కూడా ఏఐని వినియోగిస్తున్నారు. ఫోటోలు, వీడియోలను అద్భుతంగా ఎడిట్ చేయిస్తున్నారు. మరికొందరు చిత్ర విచిత్రమైన ప్రశ్నలు అడిగి టైంపాస్ చేస్తున్నారు. అయితే ఏఐని కూడా పొదుపుగా వాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫ్రీగానే సేవలు అందుతున్న ఏఐ టెక్నాలజీ వల్ల పర్యావరణంపై ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. మనం ఏఐని ఏ ప్రశ్న అడిగినా ప్రాసెస్ చేసి సమాధానమిస్తుంది. దీన్ని ప్రాసెస్ చేసేది డేటా సెంటర్లలోని సూపర్ కంప్యూటర్లే. వీటి ద్వారానే ఏఐ పనిచేస్తుంది. అయితే సూపర్ కంప్యూటర్లు పర్యావరణానికి హానికరంగా ఉన్న శిలాజ ఇంధనాలతో పనిచేస్తాయి. వీటి కోసం అణు ఇంధనాన్ని కూడా వినియోగిస్తారు. దీనిపై ఇటీవల హగ్గింగ్ ఫేస్ అనే సంస్థ అధ్యయనం చేసి వివరాలను తెలిపింది. చాట్ జీపీటీకి చెందిన GPT-3 మోడల్కు శిక్షణ ఇచ్చే క్రమంలో 500 మెట్రిక్ టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉత్పత్తి అయిందని వెల్లడించింది. అంటే ఒక పెట్రోల్ కారు 10 లక్షల కిలోమీటర్లు నడిస్తే కానీ ఇంత పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ విడుదల కాదు. అలాగే సూపర్ కంప్యూటర్లు పనిచేస్తున్న సమయంలో అత్యధిక వేడి ఉత్పత్తి అవుతుందట. ఈ వేడిని తగ్గించేందుకు పెద్ద ఎత్తున మంచినీరు అవసరపడుతుంది. ఈ నేపథ్యంలో కార్బన్ డయాక్సైడ్ విడుదలవడమే కాదు, మంచినీటి కొరత కూడా పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. డేటా సెంటర్లు సూపర్ కంప్యూటర్ల వేడిని తగ్గించే విషయంలో అత్యధికంగా మంచినీటిని ఉపయోగిస్తున్నారని తెలుస్తోంది. ఆయా కంపెనీలు ఎంత మేర నీటిని వాడుతున్నారో చెప్పడం లేదు. అమెరికాలోని ఒరిగాన్ రాష్ట్రంలో గూగుల్కు ఒక డేటా సెంటర్ ఉంది. ఈ సెంటర్కు ఒక పట్టణానికి అవసరమయ్యే నీటిలో పావు వంతు వాడుతోందని ఓ కేసు ద్వారా వెలుగు చూసింది. ఇక ఏఐ అందుబాటులోకి రావడం వల్ల సాంకేతికంగా కాస్త చేయూతనిచ్చిన పర్యావరణానికి మాత్రం హాని చేస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ మేరకు దీన్ని సాధ్యమైనంత వరకు తక్కువగా వాడడమే మంచిదని సూచిస్తున్నారు.